ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి. నేను బాబాకి జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మనం ఏదైతే భక్త ప్రహ్లాద సినిమాని ఆధారంగా తీసుకుని ఆది సనాతన దేవి దేవత ధర్మం గురించి కూడా నిన్నటి క్లాస్లో లాస్ట్కి ఏం చెప్పుకున్నామంటే శైవం శివ భక్తులు కానీ నారాయణ భక్తులు కానీ ఏదైతే ఆ స్మృతి చిహ్నం కింద తిలకం పెట్టుకుంటారో అది నిరంతరము ఆత్మాన్న స్మృతిలో పరమాత్మ స్మృతిలో ఉండడం కోసమని అక్కడ దగ్గర ఆగాము. సో ముందుగా రంగవల్లకే చెప్పేది విని ఆ తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాము. ఓకే, చెప్పండి అక్క. ఓం శాంతి. నా పేరు రంగవల్లి. మేము తెనాల్లో ఉంటాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్లు. ప్రకాష్ మణి దాది అండ్ కంపెనీ సత్యమైన జ్ఞానాన్ని దాచి అసత్య దేహ జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి కారణం. ఫస్ట్ భగవంతుడు మమ్మల్ని నిమిత్తంగా చేశారు అని వాళ్ళు అలా వ్యాప్తి చేశారు. ఏదైనా మేము చెప్పిందే కరెక్ట్, మేము చెప్పిన విధంగానే చెయ్యాలి అని. ఆ విధంగా చెప్పి ఒక రకంగా భయపెట్టడం, మా మాట వినకపోతే ఏం జరుగుతుందో చూడండి అని ఆ రకంగా ఆధీనులుగా చేసుకొని వాళ్ళకి సంబంధించిన అన్ని పనులు చేయించుకోవటం, డబ్బు విషయంలో అధికారం చెలాయించటం కోసం దేహ జ్ఞానాన్ని వ్యాప్తి చేశారు. శివబాబా రోజు రివైజ్ కోర్స్ మురళి చదవమని శ్రీమతం ఇచ్చినప్పుడు ఎందుకు ఫాలో అవ్వలేదు? భగవంతుని శ్రీమతం ఏమిటి? ఆయన దృష్టిలో అందరూ సమానులే, అందరూ ఆయన పిల్లలే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావం లేదు. అందరికీ సహయోగం ఇచ్చి బాబా సమానంగా చేయటమే లక్ష్యం. ఎప్పుడైతే శ్రీమతాన్ని పాటిస్తే ఇవన్నీ చేయవలసి ఉంటుంది. అప్పుడు వాళ్ళ డామినేషన్ కానీ, వాళ్ళు ఏ విధంగా మేము స్పెషల్ అని ఫీల్ అవుతున్నారో అలాంటివేవీ జరగవు. అందరితో ఈక్వల్ గా ఉండాల్సి వస్తుంది. అందువల్ల వాళ్ళు శ్రీమతాన్ని ఫాలో అవ్వలేదు. జగన్మాత పాత్ర, సమర్థ సంకల్పాలు, అష్టశక్తులు, డ్రామా జ్ఞానము, లా మేకర్స్, కల్పవృక్ష జ్ఞానము, బ్రహ్మకుమారీలు ఎందుకు చెప్పరు? ఎప్పుడైతే ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేస్తారో అందరూ రివైజ్ కోర్స్ మురళీలు చదవటం మొదలు పెడతారు. అప్పుడు అందరికీ అష్టశక్తులు వాడటం, సద్గురువు రూపంలో బాబా ఇచ్చే వరదానాలు తీసుకొని ఎవరికి వారు స్థితిని పెంచుకుంటారు, జ్ఞానంలో స్వతంత్రులవుతారు. ఒకళ్ళ మీద ఆధారపడకుండా డైరెక్ట్ గా బాబా ద్వారా చదువుకోవటం వల్ల ఎవరికి ఆధీనం అవ్వరు. అప్పుడు వాళ్ళ పేరు అనేది ఏమీ ఉండదు.
అందువల్ల అది వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి అవి బయటికి రానివ్వలేదు. ప్రకాష్ మణి దాది అండ్ కంపెనీ సత్యమైన జ్ఞానాన్ని దాచేసి అసత్య దేహ జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటే బాప్దాదా ఏం చేస్తున్నారు? బాప్దాదా ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ మరజీవ జన్మ తీసుకోగానే ఇచ్చే బహుమతే దివ్య బుద్ధి, దివ్య నేత్రం మరియు శక్తిని కూడా ఇస్తారు. ఎవరికి వారు బుద్ధిని సరైన విధంగా ఉపయోగించి నేను జ్ఞాన మార్గంలోనే వెళ్తున్నానా? లేదా దేహ జ్ఞానం వైపుకు వెళ్తున్నానా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. భగవంతుని ఒక్క క్షణం తలిచినా శక్తి వస్తుంది. ఆ శక్తితో మనము ఏ మార్గం వైపు వెళ్తున్నాము అనే నిర్ణయం మన బుద్ధిని ఉపయోగించి తీసుకొనవలసిందే. ఆయన అష్టశక్తులు, సర్వశక్తులు, ఖజానాలు అన్నీ ఇవ్వవలసినవైతే ఇచ్చేశారు. ఇంకా వీటన్నిటిని ఉపయోగించి నిర్ణయం తీసుకోవటం మన బుద్ధిని ఉపయోగించి తీసుకోవడమే. హిరణ్యకశిపునకు వరాలు ఇచ్చి వెళ్లే ముందు బ్రహ్మదేవుడిచ్చిన వరదానం ఏమిటి? బుద్ధి సంపన్నుండవై మెలుగుము అని వరదానం ఇచ్చారు. అంటే బ్రహ్మదేవుడు కూడా అన్ని వరాలు ఇచ్చిన తర్వాత కూడా బుద్ధిని వాడు అని అంటే అన్ని వరాలు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు బుద్ధిని ఉపయోగించు అని చెప్పే వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుణ్ణి ఆపదల నుండి కాపాడుతూ ఉండే బదులు హిరణ్యకశిపుణ్ణి ముందే ఎందుకు సంహరించలేదు? హిరణ్యకశిపునికి చేసుకున్న పుణ్యము అతనికి అడ్డు వచ్చింది. ఎప్పుడైతే ఆ పుణ్యం ఉచ్చదశలో ఉంటుందో పుణ్యమే కాపాడుతుంది. భగవంతుడు పుణ్యాన్ని ఎప్పుడూ నాశనం చేయరు. సో, ఎప్పుడైతే అతను చేసుకున్న పుణ్యం సమాప్తం అవుతుందో అప్పుడే అతన్ని సంహరించడానికి కుదురుతుంది. పరమాత్మ చంపితే హత్య అనే పదాన్ని వాడకుండా సంహరణ అని ఎందుకంటారు? పరమాత్మ ఎవ్వరినీ హత్య చేయరు. ఆయన ఒక్క క్షణకాలంలో ఎంత మందిలో ఎటువంటి ఆసురీ సంస్కారాలనైనా సంహరిస్తారు. కానీ జీవహత్య చేయరు. అందువలన సంహరణ అని అంటారు. బ్రహ్మకుమారీలు శాస్త్రాలు, పురాణాలు తప్పు అని ఎందుకన్నారు? శాస్త్రాలు, పురాణాల్లో అయితే అంతా భగవంతుని యొక్క మహిమ గురించే చెప్పారు. బాబా కూడా రివైజ్డ్ కోర్స్ మురళిలో రామాయణంలోని లక్ష్మణ రేఖ సీత గురించి చెప్పేటప్పుడు శ్రీమతం అనే రేఖ దాటితే ఎటువంటి పరిస్థితి వస్తుంది? అంగదుని పాదం గురించి చెప్పేటప్పుడు మన బుద్ధి రూపీ పాదం ఎంత స్థిరంగా ఉంచుకోవాలి? హనుమంతుని గురించి చెప్పేటప్పుడు హై జంప్. ఏదైనా సమస్యల రూపీ పర్వతం మీ ఎదురుగుండా వస్తే మీరు ఎలా హై జంప్ చేయాలి? అహల్య గురించి చెప్తూ రాతి బుద్ధిని దివ్య బుద్ధిగా ఎలా చేసుకోవాలి అనేవి ఎగ్జాంపుల్స్ చేసి చెప్పారు. సో, అంటే ఇవన్నీ ఎప్పుడైతే కరెక్ట్ అని చెప్తే ఈ సత్యమైన జ్ఞానాన్నంతా బయటికి తీసుకురావాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రతి పాయింట్‌ని కూడా వివరించాల్సి వస్తుంది. సో, బేసిక్‌గా ఇంకేంటి అంటే ఇవన్నీ తప్పు అంటే వీటి గురించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. అందువల్ల వాళ్ళు శాస్త్రాలు, పురాణాలు తప్పు అని అన్నారు. ఓం శాంతక్కయ్య. బా చెప్పారు. చలో మీ అందరికి థాంక్ యూ. సబ్జెక్ట్ అర్థమవుతోంది. ఆ! సో, అబ్బా! టూ గుడ్ అంట. అప్రిసియేషన్ కూడా వస్తోంది మీకు. థాంక్ యూ. సో, ఎవరైనా ఏదన్నా చెప్పినప్పుడు అప్రిషియేట్ చేసే అలవాటు కూడా చేసుకోవాలి. అది మనం వాళ్ళ పట్ల వాళ్ళకిచ్చే గౌరవం అది. ఎందుకంటే ప్రిపేర్ అయ్యారు. ఈరోజు మనకి వాళ్ళ వ్యూ పాయింట్‌ని చెప్పడానికి వాచా సేవ చేస్తున్నప్పుడు ఆ గౌరవం అన్నది ఇస్తూ పోతుంటే ఏమవుతదంటే, స్వతహాగా మనకు ఆ రకంగా మనతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చూడు చక్కగా పెట్టి అన్ని నీట్‌గా ఒకటి తర్వాత ఒకటి చెప్తూ పోతున్నా. ఇలా మాట్లాడేవాళ్ళు మన జీవితంలోకి రావాలి అనంటే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఆ తర్వాత గౌరవం ఇస్తే అలా మాట్లాడేవాళ్ళొస్తారు. అలా అంటే కర్మ ఫిలాసఫీ ఇది. మనం అలా చేయలేదు అనంటే ఇంకా మనం ఎప్పుడు ఎవరిని మెచ్చుకోము, ఎవరికి గౌరవం ఇవ్వమంటే ఇంక మనల్ని మెచ్చుకునే వాళ్ళు, మనకు గౌరవం ఇచ్చేవాళ్ళు కూడా రారు. సో, అందుకే ఈరోజు పరమాత్మ జ్ఞానాన్ని తన ఎగ్జాంపుల్స్‌తో సహా ఇచ్చారు. చూసారా కదా! సీత గురించి, అహల్య గురించి నిజంగా ఉంది మురళిల్లో. అవి చదివాకే నాకు తెలిసింది. కానీ ఏమంటే ఈ రకంగా ఇంకా తీసేసి ఇంకా జ్ఞానం ఏ డైరెక్షన్‌లో పోతోందో తెలుస్తోంది కదా! సో, ఎందుకు ఇవి తెలుసుకోవాలని ప్రశ్నలు ఇచ్చాను అనంటే, రేపు మీరు జ్ఞానం చెప్పేటప్పుడు ఇవే ప్రశ్నలొస్తాయి. ఎందుకంటే 9 ఏళ్ల నుంచి జ్ఞానం చెప్తున్నాను నేను. ఎక్కడైనా ఏదైనా విషయాన్ని మాట్లాడామంటే వెంటనే వాళ్ళెందుకు ఇలా అంటారు. ఒకసారి నైమిషారణ్యానికెళ్ళినప్పుడు నేను రాసిన భగవంతుని యందు ప్రేమ గౌరవం పుస్తకం అందరూ చదివే ఉంటారు.
ఆ పుస్తకంలో భగవద్గీత రెఫరెన్స్ ఇచ్చాను నేను. భగవంతుడు అవతరిస్తాడు ధర్మస్థాపనకని. సో ఆశ్రమాల్లో తిరిగేటప్పుడు అక్కడున్న పీఠాధిపతులు అదే అడిగారు. మీ బ్రహ్మకుమారులు శాస్త్రాలు తప్పంటారు కదా! మరి భగవద్గీతను ఎలా కోట్ చేశారు అని. సో ఇక్కడ జ్ఞానుల దగ్గరికి ఇలా జూములు పెట్టి, యూట్యూబులు పెట్టినా తిప్పి తిప్పి సబ్జెక్ట్ అక్కడికే వస్తోంది నాకు. సరే ఏదో చిన్న పుస్తకం నా కోసం ఏదో బాబా మీద ప్రేమ కొద్దీ రాసుకుని భగవంతుడిదేస్తే అక్కడ పోతే ఆ పీఠాధిపతులు వాళ్ళు అదే అడుగుతున్నారు. ఎందుకంటే మేము ఒకసారి చర్చ పెట్టాము. చర్చ పెడితే వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. మీరేమో భగవద్గీతను రెఫరెన్స్ ఇస్తూ చెప్పారు. నేనన్నా తప్పేముంది అందులో? ఆయన అవతరిస్తానని చెప్పారు. ధర్మస్థాపన చేస్తారు. సో నైమిషారణ్యంలో ఏం చేస్తారంటే వాళ్ళు కూడా పూజలు అయిపోయిన తర్వాత అధర్మకి వినాశో అని చెప్పి ధర్మకి స్థాపనాహో అని చెప్పేసి వాళ్ళు కూడా స్లోగన్స్ అంటారు చూసారా, హర హర మహాదేవ్ అని. అలా నైమిషారణ్యంలో వాళ్ళు కూడా అధర్మకి వినాశో ధర్మకి స్థాపనాహో అని చెప్పి వాళ్ళు స్లోగన్స్ చేస్తున్నారు. సో అందరూ కోరుకునేది ధర్మస్థాపనే. సో ఇలా ఏమైపోతుందంటే ప్రతిసారి అటు ఇటు పోతే అదే ప్రశ్న వస్తుంది. సో ఇప్పుడు అక్కయ్య ఏ పద్ధతిలో అయితే చెప్పారో ఈ మాత్రం మీరు చెప్పగలిగినా కరెక్ట్ జ్ఞానం వెళ్ళిపోతుంది. ఈ ప్రశ్నలకు మీకు ఎందుకంటే ఎవరెవరైతే వాచా సేవ చెయ్యాలని అనుకుంటున్నారో మీకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి కర్మక్షేత్రంలో. సో నాకు ఆల్రెడీ ఎదురయ్యాయి. చెప్పాను కదా, ఇటు భక్తి నైమిషారణ్యంకి వెళ్ళినా అదే ప్రశ్న వస్తుంది. ఇటు జ్ఞానులకు చెప్దామన్నా అదే ప్రశ్న వస్తుంది. ఎక్కడి నుంచి? ఆల్మోస్ట్ డ్రామా జ్ఞానం నుంచి పట్టుకుంది నాకు. సో కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏవైతే ఇచ్చారో రికార్డ్ అవుతున్నాయి. తర్వాత కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి కూడా యూట్యూబ్ లో పెడతాను. సో ఈ ఆన్సర్స్ ఏవైతే ఇప్పుడు మీరు విన్నారో ఇవి గనక మీరు అర్థం చేసుకుని చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్ గా, లేకపోతే అక్క మళ్ళీ వాళ్ళ క్వశ్చన్ అడిగారు, వాళ్ళు నమ్మటం లేదు, చేయటం లేదు అని అంటే చెప్పేయచ్చు. ఇప్పుడు నిన్న ఇద్దరు చెప్పారు, ముగ్గురు అయ్యారు ఇప్పటికి. ఇదిగో అక్కయ్య 4 ఇంకొకరు చెప్తారు. అంటే ఒకరు చెప్పగలుగుతున్నారు అని అంటే అది సాధ్యమని అర్థం. మళ్ళీ మంజులక్కయ్యకే సాధ్యం అనదు. ఇప్పుడు రంగవల్లి అక్కయ్య కూడా చెప్పారు కదా, ఉన్నది ఉన్నట్టు చెప్పారు, రెఫరెన్స్లు ఇచ్చి చెప్పారు, నీట్ గా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. అంటే అందరికీ సాధ్యమే. ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నిన్న ప్రభావతక్కని చూసారు కదా, ఎట్లాంటి పాయింట్లు మురళిలో తీసి ఆ సందర్భానికి తగ్గట్టు ఇదే కావాలి మనకి. అందుకే నేను ఏమనుకున్నా అంటే జూమ్ లో ఇంకా నేను చెప్పి మీరు క్వశ్చన్స్ అడిగే కన్నా పుస్తకాలు తీయండి అందరు. నిన్న ప్రభావతక్క ఎట్లయితే ఇదిగో ఫలానా మురళిలో ఇలా అన్నారు బాబా ఏంటని చెప్పి అలా మురళిలు తీయండి. క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మీకేం క్వశ్చన్స్ ఉన్నాయో అడగండి అంటాను. సో మీరు క్వశ్చన్లు అడగండి. ఇదిగో ఫలానా మురళిలో బాబా ఇలా చెప్పారు, ఇది ఏ రకంగా ప్రాక్టికల్ కి తేవాలి, సో ఎక్కడ ఏం చెప్పారు, నేను ఎలాగైతే అడిగారో మీరు ఏ పద్ధతిలో అడగండి, మీకు అర్థమైన పద్ధతిలో నేను చెప్తాను. మా క్వశ్చన్ అడగడం రాదు కాదు అని అనుకోవద్దు. మీరు ఎలాగన్నా అడగండి, నేను ఆర్గనైజ్ చేసుకుని చెప్పుకుంటాను. సో ఆ రకంగా క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఎవరైతే ప్రశ్న అడగాలనుకుంటారో మీ కెమెరా ఆన్ చేయండి, లేదా చెప్తామని మెసేజ్ అన్న పెట్టండి. అప్పుడు నేను మీది మైక్ అన్మ్యూట్ చేస్తాను, లేకపోతే గిన్నెల చప్పుళ్ళు, టీవీల సౌండ్లు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో కాబట్టి మీరు ప్రశ్నలు అడిగిన తర్వాత అప్పుడు, ఎందుకంటే ఆ ప్రశ్న అన్నది ఆ క్లటర్, ఆ ట్రాఫిక్ జామ్ అన్నది వెళ్ళిపోతే మీరు ముందుకు వెళ్ళిపోతారు. సో మురళీలు తీసి చదువుతూ పోండి, చదువుతూ పోయి ఎక్కడెక్కడ మీకు డౌట్ అనిపిస్తే ఎటువంటి సిల్లీ అని అనుకోండి, అది మెచ్యూర్డ్ క్వశ్చన్ అనుకోండి, ఏ క్వశ్చన్ అయినా అడగండి. సో మీకు ఒకసారి క్లియర్ అయిపోయిందంటే స్లోగా అందరికీ క్లియర్ అయిపోతూ వస్తుంది. కొంతమంది అడగలేకపోవచ్చు, మీ ప్రశ్న వాళ్ళకి పనిచేయొచ్చు కదా. సో ఇంకా రేపటి నుంచి ఆ పద్ధతి ఫాలో అయిదాము. సో క్వశ్చన్స్ అవ్వచ్చు, లేదా ఏదైనా సంఘటనలు కావచ్చు, లేదా ఈ సంఘటన ఉంటే దీనికి జ్ఞానం పాయింట్ ఏంటి, సో ఇలాంటివి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రాక్టికల్స్ తీసుకుందాం మనం. ఎందుకంటే మురళీలు చదవడము, చెప్పడము ఈ పద్ధతి యూట్యూబ్ లో అయిపోయింది, జూమ్ లో కూడా అయిపోయింది. సో ఇప్పుడు అంతా ఇంకా ప్రాక్టికల్స్, కేస్ స్టడీస్. ఇదిగో ఫలానా ఈ సిచ్యువేషన్ మురళి పాయింట్ ప్రాక్టికల్ లైఫ్ ఏంటి, ఫలానా చోటు ఇలా జరిగింది, సో ఇది ఇలా చేస్తే ఎంతవరకు పాపము ఎంతవరకు పుణ్యము, మన సంయోగం ఎంత నడుస్తుంది. సో ఇలాంటి కేస్ స్టడీస్ తీసుకుని బాబా శ్రీమతం ఏంటా అని వేసుకుని చూసుకుంటే మనకి అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఓకే అక్కయ్య, రంగవల్లక్కయ్య, థ్యాంక్ యూ అక్కయ్య. సో ఇదే రకంగా మీరు వాచా సేవ చేసి బాబా సమానంగా అవ్వాలన్నదే నా శుభకామన. సో ఈ ట్రెండ్ ఇలా కంటిన్యూ అయిపోయి మొత్తం విశ్వమంతా జ్ఞాన ప్రకాశం వ్యాపించాలి మీ ద్వారా. నిన్న చెప్పిన వాళ్ళు, మొన్న చెప్పిన వాళ్ళు, మీరు అంతా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూ అవుతుంటే ప్రకాశం వెళ్ళిపోతుంది. ఓకే అక్కయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమక్క చెప్తా అన్నారు కదా, స్టార్ట్ చేయండి.
సుమక్కయ్య ఒకసారి మా కెమెరా ఆన్ చేస్తారా? వచ్చింది. సో ఆన్సర్స్ ఎలాగో అందరికీ తెలిసిపోయినాయి కాబట్టి అవే ఆన్సర్స్ మీ పద్ధతిలో ప్రిపేర్ అయ్యి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు చెప్పినా అదే ఆన్సర్ ఉంటది. కానీ మీకు చెప్పడం అలవాటు కావాలి. సో ఇది బాబా ఇచ్చిన అవకాశంగా తీసుకుని ఆన్సర్లు ఎలాగో తెలిసిపోయాయి కాబట్టి మీ పద్ధతిలో మీరు ప్రాక్టీస్ చేసి కూడా చెప్పొచ్చు. చెప్పండి సుమక్కయ్య. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. వినిపిస్తుంది. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. ఎందుకంటే సరే అక్క. లైవ్ నడుస్తుంది కదా. సో అందరు మొబైల్స్ ఏంటంటే కొంచెం దూరంగా పెట్టుకొని కూర్చుంటారు కాబట్టి ఇంకొంచెం సరే అక్క. సౌండ్ మాట్లాడే వాల్యూమ్ పెంచితే క్యాచ్ చేస్తుంది మొబైల్. ప్రకాశ్మణి దాది అండ్ కంపెనీ సత్యమైన జ్ఞానాన్ని దాచేసి అసత్యమైన దేహ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి కారణం ఏమిటి? దేహ జ్ఞానం తీసుకురావడానికి కారణం ఆధిపత్య భావజాలం బానిసత్వంలోకి తీసుకురావడమే. సత్యమైన జ్ఞానం తెలియజేస్తే అధికారి ఆత్మలుగా స్వతంత్ర జీవనం జీవిస్తామని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా దేహ జ్ఞానాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించే సినిమాలో కూడా ఇక్కడ వర్తమానంలో దాదీలు సంగమ యుగంలో మనం చేస్తున్న దానికి గుర్తుగానే భక్తిలో ఋషులు మునులు ఈ విధంగా కథల రూపంలో మనకు చెప్పడం జరిగింది. ఈ సినిమాలో హిరణ్యకశిపుడు కూడా చెప్తారు కదా, నా రాజ్యంలో నా మహిమనే జరగాలి అంటాడు. ఇక్కడ ఇప్పుడు వర్తమానంలో కూడా ప్రకాశ్మణి దాది వాళ్ళు బ్రహ్మకుమారిలు మా రాజ్యంలో మా మహిమే జరగాలి అని అందరినీ వారికి సరెండర్ చేసుకున్నారు, పరమాత్మకు సరెండర్ చేయకుండా. ఎందుకంటే ఆధిపత్య భావజాలం, ఈ ప్రపంచంలో మా మహిమే జరగాలి. అంటే అక్క కూడా చెప్పారు కదా, బ్రహ్మకుమారిలే ప్రత్యక్షమయ్యారు, నన్ను గుప్తంగా ఉంచారని పరమాత్మ చెప్తారు. అంటే వీళ్ళ మహిమ జరగాలన్నట్టు. తర్వాత రెండో ప్రశ్న వచ్చేసి శివబాబా రోజు రివైజ్ కోర్సు మురళి చదవమని శ్రీమతం ఇచ్చినప్పుడు ప్రకాశ్మణి దాది అండ్ కంపెనీ ఎందుకు బాబా శ్రీమతాన్ని ఫాలో అవ్వలేదు అంటే, దీనికి సంబంధించి పరమాత్మ మహావాక్యాలు 26వ తేదీ 5వ నెల 1969వ సంవత్సరంలో చెప్పారు. బాబాపై నిశ్చయం 100% ఉంది, కానీ బాబా యొక్క మహావాక్యం మరియు ఆజ్ఞలలో నిశ్చయ బుద్ధి అయ్యి ఏ ఆజ్ఞ లభిస్తే అది చేయాలి. ఇలా ఆజ్ఞపై నిశ్చయ బుద్ధి అవ్వడంలో ఎక్కువ మంది ఫలితం 50% ఉంది అని చెప్తున్నారు పరమాత్మ. అంటే తండ్రిపై నిశ్చయం ఉంది కానీ తండ్రి చెప్పే మహావాక్యాలపై నిశ్చయం లేదు, ఆజ్ఞాకారి పిల్లలుగా లేరు. అందుకని బాబా చెప్తున్న శ్రీమతాన్ని వాళ్ళు పాటించటం లేదు. తర్వాత జగన్మాత పాత్ర, సమర్థ సంకల్పాలు, అష్టశక్తులు, డ్రామా జ్ఞానము, లా మేకర్స్, కల్పవృక్ష జ్ఞానము బ్రహ్మకుమారీలు ఎందుకు చెప్పరు అంటే, ఇట్లా తల్లి పాత్ర గురించి అంతా చెప్పినప్పుడు అక్క వివరించారు కదా, ఇట్లా భగవంతుడు గృహస్థ జీవితాన్ని చక్కగా ధర్మ మార్గంలో జీవించే విధంగా జీవన విధానాన్ని జీవించడానికి వచ్చి మనకు పునాదులు వేసుకున్నారు. అయితే ఇక్కడ వీళ్ళందరూ సంబంధాలను అంతా చెడగొట్టి దానికి విరుద్ధంగా తీసుకురావడం జరిగింది. అయితే ఇంకా ఇవి జగన్మాత పాత్ర ఇవంతా చెప్తే ఏమవుతుందంటే, అక్క వివరించారు కదా, గృహస్థంలో భార్యాభర్తల మధ్య కానీ ఇట్లా ఎటువంటి గొడవలు లేకుండా ఆత్మిక స్నేహంతో ఐక్యమత్యంతో ఈ విధంగా జీవితాన్ని జీవించినప్పుడు వాళ్ళకి ఎటువంటి లాభం ఉండదు అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు చేయడం జరిగింది. సమర్థ సంకల్పాల ఖజానాలు ఇవన్నీ చెప్తే ఈ సంకల్పాల ద్వారానే వర్తమానంలో శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు, ఇటువంటివన్నీ తెలిసిపోతాయి. డ్రామా జ్ఞానం చెప్తే డ్రామాలో పాత్రను మార్చవచ్చు అని తెలుస్తుందని చెప్పేసి అజ్ఞానంలో ఉంచడానికి ఇట్లా డ్రామా జ్ఞానాన్ని బయటికి తీసుకురాకోకుండా రిపీట్ ఫిక్స్డ్ అని చెప్పి ఈ విధంగా అజ్ఞానంలో ఉంచేయడానికి ఇవన్నీ చేశారనమాట. తర్వాత వచ్చేసి ప్రకాశ్మణి దాది అండ్ కంపెనీ సత్యమైన జ్ఞానాన్ని దాచేసి అసత్యమైన దేహ జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తుంటే బాబ్దాదా ఏం చేస్తున్నారు? పరమాత్మ మనకు చెప్తూనే ఉన్నారు, వీళ్ళు శక్తులు 69 తర్వాత
బాబ్దాదా వచ్చి వీళ్ళు శక్తులను, సంకల్పాలను మురళిల రివైజ్ కోర్సు మురళిల ద్వారా తీసుకురావటం లేదని గమనించి, పరమాత్మ మనకు నేను చదివించే పద్ధతిని కూడా మార్చేశాను అని చెప్పడం జరిగింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి హిరణ్యకశిపునికి వరాలు ఇచ్చి వెళ్లే ముందు బ్రహ్మదేవుడిచ్చిన వరదానం ఏమిటి అంటే బుద్ధి సంపన్నంగా నడుచుకోమని చెప్పారు. దీనికి గుర్తుగా ఇప్పుడు వర్తమానంలో దాది వాళ్ళు కూడా భగవంతుని ద్వారా ఆ శక్తులను అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా అంటే లోక కళ్యాణానికి వాడుకోకుండా వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటూ ఆ భగవంతుని భక్తులను కూడా దుఃఖపెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ వీళ్ళు చేస్తున్న దానికి గుర్తుగానే అక్కడ సినిమాలో కూడా చూపించడం జరిగింది కదా, హిరణ్యకశిపుడు కూడా అందరినీ దుఃఖపెడుతూ ఉంటాడనమాట ఆ వరాలను తీసుకొని. అట్లా అన్నమాట. దానికి సంబంధించి అట్లా చెప్పారు. ఇక్కడ ఇప్పుడు సంగమ యుగం. అయితే భక్తులను దాంట్లో చూపిస్తారు కదా, హిరణ్యకశిపుడు అంతా దుఃఖపెడుతున్న భక్త ప్రహ్లాద నిరంతరము తండ్రి స్మృతిలో ఉండడం వల్ల ఏ విధంగా అయితే రక్షించబడతారో, ఇక్కడ కూడా వీళ్ళు పెడుతున్నటువంటి ఈ దుఃఖానికి కూడా నిరంతరం తండ్రి స్మృతిలో ఉన్నటువంటి భక్తులు సదా రక్షించబడతారు. వాళ్ళది ఎట్లా ఉంటదంటే లాస్ట్ కు హిరణ్యకశిపుడు వాళ్ళ సొంత కొడుకునే చంపడానికి చూస్తాడంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్న దానికి గుర్తుగానే అక్కడ చూపించడం జరిగింది. దానికి ఉదాహరణగా అక్క కూడా మనకు చెప్పడం జరిగింది కదా, అక్క పైన చేసిన ప్రయత్నము, మౌంట్ ఆబులో జరిగిన సంఘటనలు, దీనికి గుర్తుగానే అక్కడ వాళ్ళు కూడా అంటే ఎంతకైనా ఇది చేస్తారన్నట్లుగా. తర్వాత వచ్చేసి శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని ఆపదల నుంచి కాపాడుతూ ఉండే బదులు హిరణ్యకశిపుణ్ణి ముందే ఎందుకు సంహరించలేదు అంటే పరమాత్మ ఎవరి పుణ్యం యొక్క ఖాతాను సమాప్తం చేయరు, వారి పుణ్యం ఉన్నంత వరకు వారి సమయం నడుస్తుందని చెప్పి దీనికి సంబంధించి సినిమాలో కూడా హిరణ్యకశిపుడు బాగా అందరినీ దుఃఖ పెడుతున్న సందర్భంలో ఈ దేవతలు వెళ్ళి అక్కడ శ్రీ మహావిష్ణువుకు చెప్తారు కదా, ఈ విధంగా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తారు, హిరణ్యకశిపుని యొక్క పుణ్యం సమయం నడుస్తుంది, ఇప్పుడు మనం ఏమీ చేయలేము, ఆ సమయం సమాప్తం అయిపోయిన తర్వాత నేనే సమాప్తి చేసేస్తాను అని చెప్తారు కదా, అది దీనికి గుర్తే అన్నమాట. ఇప్పుడు వీళ్ళ సమయం కూడా నడుస్తుంది కాబట్టి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు వర్తమానంలో. తర్వాత వచ్చేసి పరమాత్మ చంపితే హత్య అనే పదాన్ని వాడకుండా సంహరణ అని ఎందుకు అంటారు అంటే పరమాత్మ ఆత్మలో ఉన్నటువంటి అసురీ సంస్కారాల వికారాలను, కామ క్రోధ లోభ మోహ అహంకారాలను వీటిని సమాప్తం చేస్తారు కాబట్టి హత్య అని వాడకుండా సంహరణ ఆత్మకు సంబంధించి కాబట్టి ఆ పదాన్ని వాడడం జరిగింది. ఆ తర్వాత బ్రహ్మకుమారీలు శాస్త్రాలు పురాణాలు తప్పు ఎందుకని అంటారంటే ఇంకా వాళ్ళు తండ్రి యొక్క మహిమ జరగకోకుండా ఇంకా తండ్రి కంటే మేమే గొప్ప అన్న విధంగా చెప్పుకోవడానికి ఇది వారి యొక్క అహంకారానికి పరాకాష్ట అన్నమాట. బాబ్దాదా మహిమ శాస్త్రాల్లో చెప్పింది కూడా శివ పరమాత్మ బ్రహ్మ బాబా ఇద్దరు శివకేశవుల మహిమనే చెప్పారు కదా, కానీ ఆ మహిమను కూడా వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళ మహిమనే జరగాలని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. అయితే శాస్త్రాల గురించి ఇవన్నీ చెప్తే కూడా అక్క వివరించారు కదా, ఈ బ్రహ్మ రాక్షసులు ఎవరు ఇవన్నీ తెలిస్తే వాళ్ళ గురించే తెలిసిపోతుందని చెప్పడం కూడా. అయితే అక్కడ హిరణ్యకశిపుడు 3 లోకాలను నేనే పాలించాలి అన్నట్లుగా చెప్తారు. దానికి గుర్తుగా ఇక్కడ వీళ్ళు మనస వాచ కర్మణ అందరినీ ఇబ్బంది పెడుతూ ఈ విధంగా చేస్తున్నారు. సినిమాలో కూడా చెప్తారు కదా, హిరణ్యకశిపుడు నా రాజ్యంలో నా మహిమే జరగాలి, హరినామ స్మరణ చేయొద్దు అన్నట్లుగా చెప్తారు. ఇక్కడ కూడా పరమాత్మ మహిమని బయటికి తీసుకురాకుండా వీళ్ళ మహిమే జరగాలని చెప్తున్నారు. దీనికి ఉదాహరణ అక్క బ్యానర్లకు సంబంధించి కూడా చెప్పారు కదా, బాబా ఎక్కడో ఉంటారు, ఎవరైతే ఆ ప్రసంగకర్తలు ఉంటారో వాళ్ళ ఫోటోలే హైలైట్ ఉంటాయి, కానీ బాబాని ప్రత్యక్షం చేయాలి, మనం గుప్తంగా ఉండాలి. ఇది సంబంధించి ఈ సినిమా ద్వారా మాకు మంచిగా
అర్థమైంది మంజులక్క. మీకు కూడా అంటే బాగా అర్థమైందని నాకు అర్థమైంది. ఎందుకంటే హిరణ్యకశిపుడు అలా చేసాడు, ఇక్కడ వీళ్ళు ఇచ్చేసా ఈ సినిమాని యాక్చువల్ గా సెలెక్ట్ చేయడానికి కారణం అదే నేను. అంటే ఎందుకంటే మేము చెప్పండి. జ్ఞానం తెలుసుకున్నాం గానీ అక్క ఇట్లా సినిమా పరంగా చెప్తుంటే ఆ సిచ్యువేషన్ కు వాళ్ళని అట్లా ఇది చేసుకొని చూడడం వల్ల ఏమైతుందంటే అది మంచిగా అర్థమైతుంది. వర్తమానంలో వీళ్ళు చేస్తున్న దానికి భక్తిలో అట్లంటే వీళ్ళు ఎంత అంటే ఇంకా బాప్ దాదాని పక్కనకి నెట్టేసినారంటే ఒక రకంగా బాధ అనిపించింది మంజులక్క. అంటే మీరు బ్రహ్మబాబా జీవిత చరిత్ర గురించి కూడా చెప్పింటే అసలుకి ఎంత గొప్ప ఆత్మ గదా! అసలుకి నారాయణ నామస్మరణ చేయడానికే అంత ఇబ్బంది అయితుందంటే అసలుకి మీరు చెప్పే క్లాసెస్ విన్నా బాప్ దాదా మీద మంచిగా ప్రేమొచ్చేసింది మంజులక్క. చాలా మంచిది. సరే ఇప్పుడు బ్రహ్మబాబా. ఇప్పుడు ఆ! మీరు కంపేర్ చేసి చెప్పారు కదా! సో హ్మ్. ఇప్పుడు చెప్పండి అసలు ఈ సినిమా అంటే కంపేర్ చేసి చెప్పగలరా చూడండి. ఆ! హ్మ్. సో వీళ్ళు ఈ రకంగా రూలింగ్ లోకి రావడానికి కారణం ఏంటి? ప్రకాష్ మణి దాది 1916లో ఎందుకు రూలింగ్ లోకి వచ్చింది? సినిమా వీళ్ళు కంపేర్ చేసి చూడండి ఆన్సర్ వచ్చేస్తది. క్లూ హ్మ్. ఏంటంటే సినిమా స్టార్టింగ్ సీనే. ఆ! ఇప్పుడు వీళ్ళు బాప్ అట్లా దాదా వరాలు చెప్పండి ఆ! చెప్పండి వస్తున్నారు. కరెక్టే. వీళ్ళు వరాలు వీళ్ళు బాగా తపస్సు చేసి వరాలు పొందినారు గదక్క. వీళ్ళ హ్మ్. పుణ్యగాథ పరంగా వాళ్ళు ఆ రూలింగ్ చేసే ఇది నింపుకున్నారనమాట సంస్కారం. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకి పాత్రొచ్చింది. వాళ్ళు ఆ అది. పాత్ర సో చేసుకున్నారు. మీకు సినిమా స్టార్టింగ్‌లో ఏమవుతదంటే హిరణ్యకశిపుడు తపస్సు చేస్తాడు. తపస్సు ఏ రేంజ్‌లో చేసాడో మీరందరూ చూసేసారు కదా! ఎట్లా అంటే ఇంకా దడదడలాడిపోవాలన్నమాట. మీకు ఈ సినిమానే కాదు. మీకు ఈ రాక్షసులు తపస్సులు చేస్తే ఎట్లా చేస్తారంటే అసలు ఇంకా పూర్తిగా పుట్టలు, గుట్టలు అని కట్టేసి అంటే ఘోర తపమాచరిస్తే ఎట్లా అంటే ఇంకా శివుడో, విష్ణువో దిగి రావాలన్నమాట ఈళ్ళ కోసం. ఎందుకంటే బాబా ఏమంటాడంటే మేము మర్యాద పురుషోత్తములం అంటారు. అంటే ఈ లాజిక్ అనేది శివుడికి, విష్ణువుకి ఇద్దరికీ వర్తిస్తది. సో వీళ్ళు ఏ రకంగా ఆయనను తలుచుకుంటారంటే ఇంకా వీళ్ళ నుంచి ఆ తపశ్శక్తి అనేది వ్యాపిస్తూ ఉంటది. సో ఏదో కూర్చుని పూజలు చేసి తపస్సు చేయడం కాదు. ఆ పరమాత్మను తలుచుకున్నప్పుడు ఆత్మలోకి శక్తి వస్తది కాబట్టి ఆ శక్తి వ్యాపిస్తూ ఉంటది. సో ఆ సేవ అంటే ఆ తరంగాలు వ్యాపిస్తుంటాయి కాబట్టి చట్టం ప్రకారం పుణ్యం ఇవ్వాల్సి వస్తది ఆయన. ఇప్పుడు మనం ప్రత్యేకంగా మనసా సేవ చేసినా లేకపోతే చెయ్యకపోయినా ఆత్మ నుంచి వెళ్ళే తరంగాలను బట్టే కదా ఆయన మా పుణ్యం అన్నది లెక్కేస్తా అంటున్నాడు. సో వీళ్ళ తపశ్శక్తి ఏంటంటే నిరంతరమైన స్మృతులు ఉండేసరికి ఏమైపోతుందంటే ఆ తరంగాలకు అక్కడ పుణ్యం ఇవ్వాలి కాబట్టి వచ్చి వరాలు కోరుకో అంటున్నాడు. ఆ అదే. కోరుకోమన్నప్పుడు ఏం చేశారంటే కోరుకునేసారు. ఏం వరాలు కోరుకున్నారు? స్వంత లాభం కోసం కోరుకున్నారు. కోరుకొని ఏం చేశారు? ఇంకా వరాలు పొందేశాం కదా అని చెప్పి ఇంకా ఆయనకు అగెయిన్స్ట్ గా అందుకే తండ్రి సంబంధంలో విధేయత ఉండాలన్నాడు. బ్రహ్మదేవుడు కూడా అందుకే బుద్ధిని వాడమని చెప్పాడు. బుద్ధిని వాడకపోతే ఏమవుతదంటే ఆ పుణ్యం ఏదైతే మనకు వచ్చిందో అంటే ఏ విషయంలో వాడాలి బుద్ధి అంటే కార్మిక్ ఫిలాసఫీ. ఈ రోజు నేను చేసుకున్న పుణ్యం నా ఎదురుగా వచ్చింది అంటే హిరణ్యకశిపుడికి వచ్చింది. వర్తమానంలో ఏం చేయాలి? ఆ పుణ్యాన్ని పెంచుకోవాలి. బుద్ధి వాడడం అంటే దాని అర్థం అది. సో అప్పుడు ఏమవుతది? ఇంకింత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సో వర్తమానంలో ఏం చేశాడు హిరణ్యకశిపుడు? నా మహిమే జరగాలి అని చెప్పేసి ఏం చేశాడు? ముల్లోకాలకు అటు స్వర్గానికి వెళ్ళిపోయి, ఇటు వైకుంఠానికి వెళ్ళిపోయి, అక్కడ అందరిని దడదడలాడిచ్చేసి, పీడించేసి, అంతా చేసేసి, ఇంకా నా రాజ్యంలో నా మహిమే జరగాలి అంటే సినిమాలు ఏం చేశారు? ఆ హిరణ్యకశిపుడికే గుళ్ళు కట్టారు. గుళ్ళు కట్టేసి ఇంక అందరూ పూజ చేసేసుకుంటూ హిరణ్యకశిపాయ నమః అనుకుంటూ చేసేసంటే ఇంకా పూర్తిగా సేమ్ ఇదే మోడల్ ఇక్కడ పడిందనమాట. ఇంకా బాబా అని చెప్పి నోటికంటున్నారన్న మాటే గాని పేరుకే బాబా గాని ఈ రోజు బాబా శ్రీమతం ఇలా చెప్పారు అని అంటే ఆయన అలాగే చెప్తారు. మీరు పట్టించుకోకండి, దాదీలు దీదీలు చెప్పింది పట్టించుకోండి. ఇదే జరిగింది కదా! చాలా సందర్భాల్లో విద్యార్థులు వెళ్లి చూపించారు. ఇదిగో బాబా ఫలానా మురళిలో చెప్పారంటే ఆయన అలాగే చెప్తారులేండి. దాదీలకు తెలియక చేస్తారా? వాళ్ళు బ్రహ్మ బాబా ఉన్నప్పటి నుంచి ఉన్నారు కదా! అని చెప్పేసి ఏమైపోయింది? వాళ్ళ మహిమ ఎక్కువైపోయింది. వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పూజించారు చాలా మంది. కొంతమంది ఇళ్లలో వాళ్ళ ఫోటోలు చూసి అడిగితే వాళ్ళు మహారథులు అని చెప్పారు. సో మహారథులు అనంటే ఇతరుల కోసం సేవ చేసేవాళ్ళు. అసలు పురుషార్థులయ్యారన్న పాయింట్ వస్తది. పురుషం అంటే ఆత్మ అన్న స్థితిలో ఉండి చేసేటప్పుడు ఫస్ట్ దాత స్థితి వస్తది. అంటే ఇవ్వాలి అన్న ఫీలింగ్ వస్తది.
మనం ఆత్మ అన్న స్థితిలోకి వచ్చామా లేదా అన్న దానికి ఇండికేషన్. అందుకే మనసా సేవ జరిగేటప్పుడు అదే చెప్తుంటాను, దాత స్థితి రికార్డ్ అవుతోంది, చూసుకోండి అని. అసలు ఆ దాత స్థితే లేకుండా పొద్దంతా మేము తీసేసుకుంటాం అంటే అది ఆత్మిక స్థితి ఎట్లయింది? ప్లస్ మేము సేవలు చేసాము అని అంటే సేవలకు మనం సేవ కరెక్ట్ గా చేసామా లేదా అన్న దానికి కొలమానం ఏంటంటే బాబా ప్రత్యక్షత. సో మీకు జరుగుతున్న సేవలకి ఎక్కడ కూడా బాబా ప్రత్యక్షత జరగట్లేదు, బ్రహ్మకుమారి ప్రత్యక్షం అయిపోతున్నారు. సో సినిమాని సేవలకి వేసుకుని చూస్తే అక్కయ్య, సేవలకు వెళ్ళినప్పుడు కూడా అక్క మనం ఏమన్నా ఇట్లా ఓం శాంతి అంటుంటే ఆ బ్రహ్మకుమారిసా అన్నట్లు బ్రహ్మకుమారిస్ పరంగానే తెలుస్తుంది కానీ అదొక విద్యాలయము, పరమాత్మ అవతరించి సత్యమైన తెలియట్లే. జ్ఞానం చెప్తున్నారని ఎవ్వరికీ తెలియదు అక్క. ఆ ఓం శాంతి అంటే బ్రహ్మకుమారి వాళ్ళు ప్రత్యక్షం ఉంటారు. అది సో ఇప్పుడు మేము వాళ్ళు ఇవన్నీ గుప్తంగా. స్మృతి చిహ్నాలు చూస్తే అసలు పురాణాల్లో ఎక్కడ కూడా పరమాత్మ విద్యాలయాన్ని స్థాపిస్తాడన్న విషయం రికార్డ్ అవ్వలే. మీకు అవును. కరెక్ట్ గా ఇక్కడిది తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి చూస్తే మీకు ప్రతిదానికి ఒక స్మృతి చిహ్నం కనిపిస్తుంది. ఇప్పుడు 108 అన్నారు అనుకోండి, 108 కి గుడి నైమిషారణ్యంలో ఉంది. స్వదర్శన చక్రం అంటారా, అది మళ్ళీ నైమిషారణ్యంలో ఉంది. కల్పవృక్షం అంటారా, ఇక్కడ రిషికేశ్ లో ఉంది. సో ఇట్లా ప్రతి దానికి ఒక స్మృతి చిహ్నము, ఒక రికార్డింగ్ అన్నది ఉంది, కానీ పరమాత్మ విద్యాలయాన్ని స్థాపిస్తాడన్న విషయం ఎక్కడా లేదు. మేము జ్ఞానం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ భక్తికి సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు ఈ ప్రశ్న కూడా అడుగుతారు మిమ్మల్ని, మరి పరమాత్మ విద్యాలయాన్ని స్థాపిస్తే ఎందుకు లేదు ఎక్కడా? ఎందుకంటే ఎక్కడ ఎవరు రికార్డింగ్లనే అవ్వలేదు, అంత బ్రహ్మకుమారిలు హైలైట్ అయిపోయి కూర్చున్నారు. బ్రహ్మకుమారిలు బ్రహ్మబాబాని హైలైట్ చేసి పెట్టేశారు. సో పరమాత్మ వచ్చి, అందుకే బాబా కూడా ఏమంటున్నారు, బ్రహ్మకుమారులు ప్రత్యక్షం అయ్యారు కానీ నన్ను గుప్తంగా పెట్టేశారు అంటున్నారు. సో పరమాత్మ వచ్చి విద్యాలయాన్ని స్థాపిస్తాడన్న విషయం అసలు ఎవ్వరికీ తెలియదు, ఎవరి రికార్డింగ్ లోకి కూడా రాలేదు. ఎందుకంటే సెంటర్ కనెక్షన్, మౌంట్ అబు కనెక్షన్ అని చెప్పి ఈ కనెక్షన్లు పెట్టేసుకున్నారు. సో అందుకే ఆఖరి ప్రశ్న ఏం పెట్టాను, శాస్త్రాలు పురాణాలు తప్పని తేల్చేశారు ఇంకంతే. అంటే అటు ఆ కనెక్షన్ తీసేశారు భక్తిలోకి, ఇటు జ్ఞానంలోనూ బాబాతోటి కనెక్షన్ తీసేశారు, వీళ్ళ కనెక్షన్ పెట్టేసుకున్నారు. అది ఓకే అక్కయ్య, చాలా బాగా చెప్పారు. సబ్జెక్ట్ అయితే వచ్చింది. సో మీరు ఎలాగూ మీ అపార్ట్మెంట్లో అంతా చెప్పడం చేస్తున్నారు కాబట్టి ప్రశ్నలు వచ్చినప్పుడు ఇంక అటు ఎవరెవరైతే అయితే మీకైతే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ప్రశ్నలకు ఆన్సర్లు వచ్చినాయి అంటే మీరు ధైర్యంగా ఇంకా జ్ఞానం చెప్పేయచ్చు. మీరు ఇంచుమించు అన్ని చెప్తున్నారు చోట్ల. కదా మంజులక్క, ఈ ప్రశ్నల వల్ల ఇంకా ఎవ్వరికి మళ్ళీ దాది వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇంకా ఏం రావద్దు లేదక్క. ఇంకా. ఇంకా ఇట్లా క్వశ్చన్ వచ్చిందంటే ఇంకా అక్కడ హిరణ్యకశిపుని ఇంకా చూసుకోవాల్సిందే. భక్త ప్రహ్లాద కేవలం సినిమా, ఆధిపత్యం. అంతే. ప్రశ్న వచ్చిందంటే ఆధిపత్యం. భక్త ప్రహ్లాద సినిమా చూసేసుకోండి ఇంకంతే. ఇంకా ఈ చూసేసుకుంటే ప్రశ్నలు మీకే సమాప్తం చేసి ఆ మీరు మనసా సేవలో మనం ఇంకా చాలా అది. చేసేటివి ఉన్నాయి అన్నట్లు చెప్పిండ్రు. సో ఇప్పుడు బాధ్యత తీసుకుని సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సమాధాన స్వరూపాలు అయిపోవాలి మీరు. ఏం ఎందుకంటే ప్రశ్నలు అన్ని ఏం క్వశ్చన్స్ కి మొత్తం అవంతా ఆన్సర్ ఇంకా వచ్చేటట్టే క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేశారు. సో ఈ నెక్స్ట్ సినిమా ఇప్పుడు చాలా ఏంటి, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా మీరంతా జ్ఞాన స్వరూపులు అయిపోవాలి. ఏ రేంజ్ లో అవ్వాలంటే, ఎందుకంటే ఇప్పుడు మీకు ప్రశ్నలు పోయినాయి, వాళ్ళు ఎందుకు చేశారని చెప్పి. సో ఇప్పుడు అసలు జ్ఞానాన్ని పూర్తిగా స్వీకరించి పక్కా రికార్డింగ్ చేస్తారు. ఎందుకంటే మీలో ప్రశ్నలు వచ్చినంతసేపు మీ మైండ్ అటు వెళ్ళిపోతూ ఉంటది, మేం చేస్తుంది రైటా రాంగా అన్న డౌట్లు కూడా వచ్చేస్తున్నాయి అందరికి. ఎందుకంటే ఇంతమంది తప్పు చేస్తారా, మౌంట్ అబు దేశ విదేశాల్లో మొత్తం అంతా ఇదే తప్పు నడుస్తుంది. ఇంతమంది తప్పు ఎలా చేస్తున్నారంటే చేస్తారు, మరి 100 మంది కౌరవులని చూపించారు కదా, పాండవులు 5గురే కదా. ప్లస్ మీకు గ్రూప్ లో నేను ఒక మురళి రెఫరెన్స్ ఇచ్చాను. ఆ మురళిలో బాబా సత్యానికి అసత్యానికి తేడా ఏంటా అని చెప్పాడు. ఆ మురళి తీసి చదవండి. మురళిలో ప్రాక్టికల్ లైఫ్ లోకి బాబా ఇప్పుడు మేము ఇవి చెప్తున్నాము, వాళ్ళోడు చెప్తున్నారు, మురళిలోటి ఉన్నాయి, ఇంత కన్ఫ్యూజన్ మీ అందరికీ వస్తుంది. మరి ఏది సత్యము ఏది అసత్యం అన్న ప్రశ్న మీ అందరికీ వస్తుంది. దానికి సంబంధించి బాబా ఒక ప్రత్యేకంగా పూర్తి మురళి నడిపారు. అదే నేను ఇందాక గ్రూప్ లో పోస్ట్ చేశాను. ఆ మురళి చదవండి. అందులో ఆయన ఒకటే చెప్పాడు, నాకొక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని గనక మీరు స్మృతిలో ఉంటే మీకు సత్యానికి అసత్యానికి తేడా. ఇప్పుడు ఏది నిజమా అన్న విషయం ఒక బాబానే చెప్పాలి. ఎందుకంటే ప్రకాశ్మణి దాది నుంచి మహారథులు అని చెప్పి ఏ రేంజ్ లో తీసుకొచ్చేసారంటే నోరిప్పితే తప్పన్నట్టుంది. వాళ్ళ గురించి మాట్లాడితే బోజా వచ్చేస్తది, వాళ్ళ గురించి మాట్లాడితే పాపం వచ్చేస్తది, వాళ్ళ గురించి మాట్లాడితే బాబా అని అన్నట్టంట.
అని ఎట్లా భయపెట్టేశారంటే నోరిప్పనీకే భయపడిపోతున్నారు. సో ఈ రోజు మనం నోరు ఇప్పుతున్నామంటే ఏ ఉద్దేశంతో ఇప్పుతున్నాము? ఈ సత్యమైన రోజు జ్ఞానం. అందరి మనసుల్లో ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారని. పోనీ ఆ ప్రశ్నల్ని ఆపామా మనము? బాబాకి ఇప్పుడు మేము అర్థం చేసుకునేటప్పుడు బాబా జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసేసుకున్నాం. చెప్పాను కదా, ఇటు జ్ఞానులకు చెప్తే వీళ్ళు అదే ప్రశ్న అడుగుతున్నారు, అటు భక్తుల దగ్గర పోతే ఆ పీఠాధిపతులు కూడా అదే అడుగుతున్నారు. మీరు భగవద్గీత రెఫరెన్స్ ఎలా ఇచ్చారని. ఎందుకు మీ బ్రహ్మకుమారిలు తప్పంటారు కదా. నేను అదే అడిగాను, భగవంతుడు అవతరిస్తానని చెప్పారు, అది తప్పెలా అయింది అన్న. అంటే సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే అది సత్యం, అది ఆయన అవతరిస్తానన్న విషయం భగవద్గీతలో ఉంది, భక్తి మార్గంలో. మరి వస్తాను అని నేను చెప్పినప్పుడు ఆయన అవతరణ ఎట్లా అసత్యమైంది? సో ఈ రోజు బ్రహ్మకుమారులు శాస్త్రాలు, పురాణాలు, భగవద్గీత తప్పు అని అంటున్నారు అని అంటే ఆయన అవతరణ కూడా తప్పే కదా. సో భగవద్గీతలో చెప్పాడు కదా, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. మరి చెప్పినప్పుడు ఆ భగవద్గీతలో అది తప్పెట్లవుతుంది? అవునా కాదా? సో ఇవన్నీ ఏంటంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ పెట్టేశారు. సో వాళ్ళే అవి తప్పంటారు. మళ్ళీ 7 డే కోర్సులు ఇచ్చేటప్పుడు మళ్ళీ బ్రహ్మాయ నమః ఏవేవో చిన్న చిన్న రెఫరెన్స్లు ఇచ్చేస్తూ ఉంటారు. భక్తి తప్పు అంటారు, మళ్ళీ వాళ్ళే లింగాలు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటారు. మళ్ళీ భక్తి నారాయణుడు అంటే తప్పు అంటారు. మళ్ళీ మీకు లక్ష్యం ద్వారా లక్షణాలను ఒక మురళి ఉంది. ఆ మురళిలో బాబా స్పష్టంగా చెప్పాడు, ఒక లక్ష్యం అంటూ పెట్టుకుని లక్ష్మీనారాయణల చిత్రాన్ని ఎదురుగా పెట్టుకోమని ఉంది. వీళ్ళు బ్రహ్మబాబా చిత్రాన్ని పెట్టేశారు. యాక్చువల్ గా లక్ష్యమైన లక్ష్మీనారాయణది పెట్టాలంటాడు. సో మౌంట్ అబూలో డైమండ్ హాల్లో పోతే కూడా బ్రహ్మబాబా ఫోటో ఉంటది, బాబా రూమ్ లో అదే ఉంటది. ఒక కాన్ఫరెన్స్ హాల్లో లక్ష్మీనారాయణది ఉంటది. ఇంకా ఆ తర్వాత మొత్తం మౌంట్ అబూ అంతా ఆ రాజకీయ నాయకులు ఇలా హలో చెప్తారు చూసారా. మొన్న మేము 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఇట్లా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద కటౌట్లు పెట్టుకుంటారు చూసారా, అట్లా కటౌట్లు పెట్టుకొని ఉన్నారు మౌంట్ అబూ అంతా. సో జానకి దాది, ప్రకాష్ మణి దాది అంత ఇట్లా చెయ్యి ఊపుతున్నట్టు. సో ఇక్కడ రికార్డింగ్ అక్కడ పోతుంది. సో మౌంట్ అబూకి వెళ్తే ఎక్కడ బాబా అవతరించినట్టు కనిపించదు, అంత వీళ్ళే కనిపిస్తుంటారు. ఆ తర్వాత ఇంకా సమాధులు. ఇంక ఇప్పుడు ఒకప్పుడు బ్రహ్మబాబాకే ఉండేది, ఇప్పుడు తర్వాత పోయిన వాళ్ళకి కూడా సమాధులు తయారైతే ఇంకా అందరు కూర్చుని నమాజులు చేసుకోవడం ఇంకా అక్కడ. సో ఇప్పుడు మనం దీని గురించి ఇంకొంచెం డెప్త్ గా మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో తెలుసుకుందాము. ఓకే అక్కయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మనం నిన్న ఏదైతే సనాతన ధర్మం అంటే ఆది సనాతన దేవి దేవతా ధర్మం. సో ఇప్పుడు ఈ శాస్త్రాలు, పురాణాలు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇక్కడ సనాతన ధర్మాన్ని ఎలా తీసుకొచ్చారంటే ఈ ఆధ్యాత్మికత, ఈ ఆత్మాన్న స్థితి జీవితంలో ఒక భాగం చేసేసారు. సో నిన్న మనం ఏం చెప్పుకుంటున్నాము, శివుడైనా నారాయణుడైనా ఇద్దరూ సమానమే, శివకేశవులకు తేడా లేదు, జ్ఞాన మార్గంలో బాబ్దాదా ఇద్దరూ సమానమే అన్నాడు. సో ఇక్కడ ఏం చేశారు, ఆ తిలకం పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఆత్మాన్న స్మృతి, ఓం నమ శివాయ అన్నా గాని, ఓం నమో నారాయణ అన్నా గాని నేను ఆత్మని నమస్కరిస్తున్నాను. సో అది భక్తి, ఆ గౌరవ సూచకంగా చేశారు. సో సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే నిరంతర స్మృతిలో ఉండాలని చెప్పారు, నిరంతర యోగులు అవ్వాలని చెప్పారు. ఇది శ్రీమతం. యోగి జీవితాన్ని గడపమని చెప్పారు. అమృత వేళ, గంటల యోగము, యోగి జీవితం, ఈ 3కి సంబంధించిన వీడియో ఉంది, చూడండి. సో ఈ రోజు మనం బాబా శ్రీమతాన్ని విభేదించి మనం గనక నేను గంటల యోగం చేసుకుంటాను, ఇదే యోగం మురళిలో ఉంది ఆ పాయింట్, నేను కాదనట్లేదు. కొన్ని చోట్ల కొత్తగా వచ్చినప్పుడు రాగానే యోగి జీవితం గడపలేరు కాబట్టి కొంత సమయాన్ని కేటాయించుకోమని చెప్పారు. కానీ దాన్నే పద్ధతిగా తీసుకుని నియమపూర్వకంగా గనక చేస్తే, ఏదైతే అమృతవేళ నియమం పెట్టారు, ఏదో నుమాషాం అని చెప్పి ఇది పెట్టారు, 2 గంటల యోగం అని చెప్పి ఎవరైతే నియమపూర్వకంగా చేస్తారో, ప్రేమపూర్వకంగా చెయ్యరో, ఇవన్నీ ఇతర ధర్మాలు. మీకు ఇస్లాం ధర్మంలో ఏం చేస్తారంటే ఒక నియమం పెట్టేసుకున్నారు, రోజుకి నమాజ్ 5 సార్లు చదవాలని చెప్పి. ఇది నియమపు తండ్రిని తలుచుకునేది నియమపూర్వకంగా కాదు, ప్రేమపూర్వకంగా. సో ఆత్మలో రికార్డింగ్ ఏం నడుస్తుందో చూసుకోండి. బాబాని ప్రేమపూర్వకంగా తలుచుకుంటున్నారా, నియమపూర్వకంగా తలుచుకుంటున్నారా? దీన్ని బట్టి మీ పురుషార్థాన్ని పరిశీలించుకోవచ్చు. సో ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే యోగి జీవితాన్ని గడపమంటున్నారు. సో ఆ తర్వాత తలుచుకునేటప్పుడు శివ పరమాత్మను తలుచుకుంటాం కానీ
సమాధుల దగ్గర కూర్చుని చేయడం కాదు. ఎందుకంటే మౌంట్ అబూకి వెళ్ళినప్పుడు చూస్తున్నాం కదా, ఏమన్నంటే సమాధుల దగ్గర కూర్చునేస్తున్నారు. కూర్చునేసి ఏమంటే ఇంక అక్కడ ఏమంటే దాదీలు దీదీలు మహారథులు, ఫైన్, గౌరవం ఇవ్వండి, కానీ వాళ్ళ నుంచి శక్తి రాదు మనకి. శివబాబా నుంచే శక్తి వస్తుంది. అంటే ఆత్మకి తండ్రి పరమాత్మ. ఆ పరమాత్మని మనస్సు ద్వారా, సంకల్పం ద్వారా, సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష, ఈ సంకల్పం ద్వారా కనెక్ట్ అయితే ఒకే ఒక్క సెకండ్ పనిగట్టుకుని మీరు సంకల్పాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే చెప్తున్నాం, మీరు ప్రేమతో తలుచుకున్నా, బాధతో తలుచుకున్నా, ఆర్తనాదాలు చేసినా, మీరు ఎలా చేసినా కనెక్ట్ అవుతుంది. శక్తి వస్తుంది ఆత్మలోకి. వచ్చిన తర్వాత మీరు ఏం చేశారా అన్నదే పాయింట్. ఆ తర్వాత రోజంతా సమర్థ సంకల్పాలు చేశారా, వ్యర్థ సంకల్పాలు చేశారా, భయపడ్డారా, ధైర్యంగా ఉన్నారా, అలజడిలోకి వెళ్ళారా, స్థిరంగా ఉన్నారా, ఇవన్నీ ఇంకా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అలా వెళ్ళిపోతున్నాయి, అలా తరంగాలు వెళ్ళిపోతున్నాయి. అసలు ఎక్కడ కూడా ఆ ఫోకస్ అని కానీ అలర్ట్నెస్ అన్నది కాకుండా మీరు అలా చేసేసుకుంటూ వెళ్ళిపోతే అలా వచ్చేస్తూనే ఉంటాయి. సో శాస్త్రాలు పురాణాలు రైటా రాంగా అంటే రైటే. భగవద్గీతలో ఆయన అవతరిస్తానని ఏదైతే చెప్పారో అవతరించే ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలిసింది. ఆ తర్వాత భగవద్గీతలో మొన్న మీ అందరికీ నేను ఆ తాబేలుది ఏదైతే ఉందో అది వేసి చూపించాను. ఆ తర్వాత కానీ ఏమంటే పూర్తిగా ఈ డెప్త్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్కి కల్పవృక్ష జ్ఞానం ఉంది, పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మొదటి శ్లోకంలోనే చెప్పాడు, ఇలా కల్పవృక్షము వేర్లు తలక్రిందులుగా ఉంటది, బీజ రూపం నుంచి వస్తుంది అని చెప్పి. కానీ ఎగ్జాక్ట్ గా డ్రామా ఎక్కడ రికార్డ్ అయింది, ఎవరు పునాది వేశారు ఏంటి అన్న డెప్త్ ఇక్కడ జ్ఞానసాగరుడైన శివుడే మనకు చెప్పగలరు. అది ఆయన నుంచి తెలుసుకునే అదృష్టం మనకు లభించింది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ప్రశ్నలు ఉండేవి భక్తిలో ఉన్నప్పుడు. ఆ శ్లోకం అలా చదివేగానే ఇది ఏంటి, ఏం జరుగుతోంది, సో సృష్టి వృక్షం అంట అన్నట్టు అనిపించేది. కానీ మొత్తం జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకునే అదృష్టం మనకు లభించింది స్వయంగా పరమాత్మ ద్వారా. ఆయన మహావాక్యాలని డైరెక్ట్ గా మురళి ద్వారా చదువుకునే అదృష్టం. అందుకే మాటి మాటికి ఒరిజినల్ మురళిలు తీసి చదవండి. వాటిని వేరే వేరేవన్నీ చదివేసి లేని రికార్డింగులు చేసుకుని మళ్ళీ ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయే బైబిలో ఖురానో చదివే పరిస్థితి తెచ్చుకోవద్దు. సంపూర్ణ జ్ఞానాన్ని చదవండి. మీకు బైబిల్ ఖురాన్లో ఏమవుతుందంటే ఈ రకంగా కల్పవృక్ష జ్ఞానం ఉండదు, డ్రామా జ్ఞానం ఉండదు, ప్రకృతికి సంబంధించిన జ్ఞానం ఉండదు. సో ఈ జ్ఞానం ఏది అక్కడ ఉండదు. సో అది తెలుసుకునే అవకాశం మనకు వచ్చినప్పుడు మనం ఇప్పుడే దాన్ని సంపూర్ణంగా ఒరిజినల్ మురళి ముందుకు వేసుకోండి. అర్థం కాదన్న భ్రమలో నుంచి బయటకు వచ్చేసేయండి. ఇంకా అందుకే చెప్పాను, రేపటి నుంచి 8:30కే నేను క్వశ్చన్స్ ఎవరైనా అడగాలనుకుంటే అడగండి. సో మీ డౌట్స్ క్లారిఫై చేసేసుకుంటే సమాధాన స్వరూపాలు అయిపోతారు. సో ఆత్మలో ప్రశ్నలన్నీ పోతాయి. ప్రశ్నలన్నీ పోయినప్పుడు ఏమవుతుందంటే మొత్తం జ్ఞానాన్నంతా ఆత్మలో గ్రహించవచ్చు. ఆ తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ధారణలోకి తీసుకొస్తే అప్పుడు మీరు బాబా సమానంగా మాస్టర్ జ్ఞాన సూర్యులు అవుతారు. ఇప్పుడు అది రికార్డింగ్ జరగాలి మీ అందరిలో. ఒక పాయింట్ చదివారంటే ఓహో బాబా ఈ పాయింట్ ఇలా చెప్పారు, నేను దాన్ని నా ప్రాక్టికల్ లైఫ్, ఇంతవరకే ఉండాలి మీ ఆలోచన. మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళు ఎందుకు అలా చేశారని రావద్దు. వస్తే భక్త ప్రహ్లాద్ సినిమా వేసుకొని చూడండి, హిరణ్యకశిపుడు ఏం మాట్లాడాడో చూడండి, చూసి అది ఎందుకు ఇక్కడ జరిగిందో మీకు తెలిసిపోతుంది. సో హిరణ్యకశిపుడు తపస్సు చేసేటప్పుడే తన స్వంత లాభం కోసం చేసుకున్నాడు, లోక కళ్యాణం కోసం కాదు. సో భగవంతుని చట్టాల ప్రకారం ఎవరు చేసినా వాళ్ళకి వరదానాలు ఇస్తా అంటున్నాడు కాబట్టి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత తండ్రి పట్ల విధేయత అన్నది ఉండాలి. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ట్రెండ్ అది కంటిన్యూ అయిపోయి మనం ఏ ఫలాన్ని స్వీకరించామో, వరదానాలు ఇవన్నీ, ఖజానాలు ఇవన్నీ, ఆ ఫలాలని అక్కడ ఉపయోగించి వాటిని పంచుతూ పోతూ ఉంటే మళ్ళీ వర్తమానంలో బీజాలు వేసుకుంటూ పోతాం, మళ్ళీ దాని యొక్క ఫలాలు వస్తూ ఉంటాయి. అంతేగాని బుద్ధి వాడకుండా మూర్ఖంగా ఆయనకే వ్యతిరేకంగా వెళ్ళిపోయి వర్తమానంలో మొత్తం పుణ్యాన్ని సమాప్తి చేసుకుని దానికి ప్రతిఫలంగా పాపాన్ని జమ చేశాడు. కార్మిక్ ఫిలాసఫీ చెప్పేటప్పుడే చెప్పాను నేను, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి చెప్పేటప్పుడు కూడా మీరు చేసుకున్న దాన పుణ్యాలకే ఈరోజు ఈ జీవితం వచ్చింది.
సో మీరు దాన ధర్మాలు చేశారు కాబట్టి ఈరోజు పోషించే ఆత్మ అంటే అన్నయ్య రూపంలో వచ్చారు. సో ఇక్కడ భార్య సేవ చేయడానికి వచ్చింది, వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చారు. సో ఆ పుణ్యం వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఈరోజు సేవ చేసే భార్య ఈరోజు ఒక గృహస్థు జీవితం, మనకంటూ ఒక ఒంటరితనం లేని మనకంటూ ఒక కుటుంబం అంటూ ఉంది. సో ఎవరి పుణ్యానికి తగ్గట్టు వాళ్ళు వచ్చినప్పుడు వర్తమానంలో నేను ఆధారపడ్డాను కాబట్టి లోకువైపోయానని వీళ్ళు నా మీద తిండి కోసం ఆధారపడ్డప్పుడు ఎక్కడికి పోతుందిలే అని సమస్య రాగానే వెళ్ళిపో అని చెప్పడము. సో ఈ రకంగా వర్తమానంలో ఏం చేశారంటే ఆ పుణ్యాన్ని భ్రష్టు పట్టించుకున్నారు. అంటే పుణ్యాన్ని సమాప్తి చేసుకున్నారు, వచ్చేసింది పుణ్యము. కానీ వర్తమానంలో ఏం చేశారు, బుద్ధిని వాడలేదు. అందుకే బ్రహ్మదేవుడు వరదానం ఇచ్చి బుద్ధిని వాడండి అని చెప్పాడు. బుద్ధి సంపన్న భవ అంటే బుద్ధిని సంపన్నంగా చేసుకోమని చెప్తే బుద్ధిని బలహీనంగా చేసేసుకున్నారు. బలహీనంగా చేసుకుని వర్తమానంలో దాన్ని పాడు చేసుకున్నారు. ఒక ప్రకాశ్మణి దాది జానగాని కాదు, గృహస్థులో కూడా అదే జరిగింది. గృహస్థులో కూడా ఒక పుణ్యం చేసుకున్న దానికి ఈరోజు మనకంటూ కుటుంబం ఉంది. ఒక సమయం అయినప్పుడు మన ఇంట్లో వాళ్ళు మీరు తిన్నారా లేదా అని అడిగే వాళ్ళు ఉన్నారు మన అదృష్టానికి. లేకపోతే సన్యాసాశ్రమ ధర్మానికి వెళ్తే అక్కడ ఎవడు అడిగేవాడు ఉండడు, నువ్వు తిన్నావా తాగావా ఏంటి నీ పరిస్థితి అని. మనం చేసుకున్న అదృష్టానికి ఏమైందంటే ఈ రోజు మనం తిన్నామా తినలేదా మన పరిస్థితి ఏంటని పట్టించుకోవడానికి కుటుంబ సభ్యులు ఉన్నారు. మన కుటుంబంలో బంధువుల్లో ఏమైనా సంతోషకరమైన సందర్భాలు ఉన్నప్పుడు మనని ఈరోజు ఆహ్వానిస్తున్నారు. అంటే వాళ్ళ సంతోషంలో మనల్ని భాగస్వాముల్ని చేసుకుంటున్నారు. ఇది మనం చేసుకున్న పుణ్యం ఇది. ఎందుకంటే ఈరోజు పెళ్లిళ్ళు జరిగినా, ఈరోజు వ్రతాలు జరిగినా, సత్యనారాయణ వ్రతాలు జరిగినా, ఏది జరిగినా ఒక దైవీ కార్యమే కావచ్చు లేదా ఒక పెళ్ళే కావచ్చు, ఇలాంటి సంతోషకరమైన అన్ని సందర్భాల్లో ఈరోజు మనల్ని ఆహ్వానిస్తున్నారంటే వాళ్ళ సంతోషంలో మనల్ని భాగస్వాములు కమ్మని చెప్తున్నారు. పుణ్యం చేసుకుంటే వస్తుంది ఈ పరిస్థితి. కానీ అలా మన పుణ్యం ఎదురుగా వచ్చినప్పుడు దాని వర్తమానంలో బుద్ధి వాడకుండా ఒకరు మనల్ని సంతోషంలో భాగస్వాములు కండి, మా పిల్లల పెళ్లిళ్ళు చేస్తున్నాం, వచ్చి పెద్దవాళ్ళు కాబట్టి మీ ఆశీర్వాదాలు ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు కలిసి జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారు అని అంటే, మనం వెళ్ళి వాళ్ళు అపవిత్రులు అని మేము పెరగన్నాలు తినేసి వస్తాము అంటే ఏం చేసాం అక్కడ? వర్తమానంలో మన పుణ్యాన్ని మనమే సమాప్తి చేసుకున్నాం. హిరణ్యకశిపుడు కూడా అదే చేశారు, బ్రహ్మకుమారులు కూడా అదే చేశారు. అందరూ పుణ్యం చేసుకుని వచ్చిన వాళ్ళే, అందరూ భక్తులే. స్వయంగా పరమాత్మే మనకు విద్యాలయంలో అడ్మిషన్ ఇచ్చారు. సో మనకు వచ్చిన కుటుంబ సభ్యులు కూడా ఎక్కడెక్కడో మనందరికీ సహయోగం ఇచ్చిన వాళ్ళే. అందుకే వీళ్ళంతా దైవీ పరివారం అంటారు. సో ఈ రోజు మనకంటూ తినడానికి తిండి ఉంది, మనకంటూ కుటుంబం ఉంది, పలకరించడానికి స్నేహితులు ఉన్నారు, వాళ్ళ సంతోషకరమైన సందర్భాల్లో మనల్ని కూడా భాగస్వామ్యం తీసుకోమని చెప్పి ఆహ్వానాలు ఇస్తున్నారు. సో ఒక మంచి ఒక బ్యూటిఫుల్ లైఫ్ అంటూ మనకుంది. దాన్ని వర్తమానంలో పాడు చేసుకొచ్చున్నాం. ఆ వర్తమానంలో పాడు చేసేసుకొని కూర్చునేసరికి ఏమైంది, వర్తమానంలోనూ సంతోషము సుఖము శాంతి అన్ని పోయాయి. ఎప్పుడు చూడు భయము అలజడి. మన హిరణ్యకశిపుడు వరదానం పొంది వచ్చాడు, వరదానం పొంది వచ్చినా కానీ వెంటనే ఏం చేశాడు, వైకుంఠంకి వెళ్ళిపోయాడు, ఇది స్వర్గానికి వెళ్ళిపోయాడు. అందరి మీద గొడవలే. సో అది ఏం పుణ్యము? సో ఈ రోజు జ్ఞానం చదువుకుంటున్నారు, యోగం చేసుకుంటున్నారు, చేసుకుని అన్ని గొడవలే. సో పక్క పుణ్యము చేస్తున్నారు, ఇంకో పక్కన గొడవలే. సో అప్పుడు ఏమైపోతుంది, ఎప్పుడో కలియుగంలా ఎండింగ్లా ఇప్పుడు ఈ ఛత్రపతి శివాజీలు ఉంటారు చూసారా, పుణ్యం చేసుకున్నందుకు వస్తారు రాజ్యాధికారంలోకి, ఎక్కడో మరాఠవాడాని పరిపాలిస్తారు. కూర్చుని తిన్న పాపాన పోరే, ఎప్పుడు చూడు గొడవలు, ఎప్పుడు చూడు యుద్ధాలే. అక్కడ అది యుద్ధం చేశాడంటే, ఇక్కడ చేశాడంటే, ఛత్రపతి శివాజీ ఫైటింగ్ చేశాడంటే, నువ్వు పొద్దంతా ఫైటింగ్లు చేసుకుంటూ కూర్చుంటే నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు నీ సింహాసనాన్ని? సో ఇంచుమించు ఎండింగ్ లో కలియుగంలో వచ్చే రాజ్యాధికారులు అంతా ఎట్లుంటారంటే, చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి, వాళ్ళకంటూ ఒక రాజ్యము, ఒక ప్రజలు, ఒక సింహాసనం ఇవన్నీ ఉంటాయి, కానీ ఎప్పుడు గొడవలే. సో ఆ గొడవలకి ఏం చేస్తారు, ఆ గుర్రాలు వేసుకుని రథాలు వేసుకుని వెళ్ళిపోతారు, ఆ యుద్ధ మైదాన టెంట్లు వేసుకొని బతుకుతూ ఉంటారు. ఇక్కడ రాజ్యం సింహాసనం ఇవన్నీ ఉంటాయి కానీ ఏం సుఖాలు ఉండవు అనమాట. ఎప్పుడు చూసినా యుద్ధం, ఆడనేసేద్దాం ఈయనేసేద్దాం. ఎందుకు రికార్డింగే అది చేస్తున్నారు ఇక్కడ. ఆ చేసేటప్పుడు ఓ పక్కన పుణ్యం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇంకో పక్క గొడవలు పడుతూ వెళ్ళిపోతున్నారు.
సో అప్పుడు ఏమైతే ఏవో చిన్న రాజ్యాలు మీ జ్ఞానం యొక్క ప్రకాశం ఎంతవరకు వెళ్తే అంతవరకు మీ రాజ్యం సరిహద్దులు అన్నారు. ఏదో కనిపించిన వాళ్ళు నలుగురు కాళ్ళకి ఇళ్ళకి చెప్పేస్తుంటారు. ఏదో పెద్దగా ప్రభావం కూడా పడదు. సో ఎంతవరకు వెళ్ళిందో అంతవరకే రాజ్యం అంటాడు. సో ఏదో చిన్న రాజ్యం వస్తది. ఆ చిన్న రాజ్యంలో ఏదో అంత బీద ప్రజలో చేసుకున్న పుణ్యానికి సంపన్న ప్రజలు లేదా ట్యాక్సులకు ఇక్కడ ట్యాక్సులు ఎగ్గొట్టే టైపులు అయితే అక్కడ ట్యాక్సులు ఎగ్గొట్టే ప్రజలే వస్తారు. సో పన్నులు ఉండవు, కోశాధికారం నిండదు. మీ నుంచి ఉన్న డబ్బంతా తీసుకెళ్లి యుద్ధాలు చేసుకుంటూ ఆ సైనికుల మీద ఆ టెంట్లు వేసుకోనికే సరిపోతుంటది. ఎందుకంటే అంత వృధా, బుద్ధి వాడట్లేదు. ఈ రోజు బాబా అవతరించి జ్ఞానం ఇచ్చి వరదానం ఇచ్చి చక్కగా గొప్పగా సంపన్నంగా మీ భవిష్యత్తును రచించుకోండి. సత్యుగం నుంచి వచ్చే రాజ్యాలన్నీ శాంతితోటి సంపన్నతతోటి సమర్థ రాజ్యాలు ఉండాలి అని చెప్తే ఆ రచించుకోవడమే అలా రచించుకుంటున్నారు. ఎందుకు బుద్ధి వాడట్లేదు అక్కడ? ఏ రకంగా భాగ్యాన్ని రచించుకోవాలా అని చెప్పి బాబా స్పష్టంగా మురళిలో చెప్తున్నాడు. మీ రాజ్యం యొక్క సరిహద్దులు ఎంతవరకు రావాలి, మీ కుటుంబ సభ్యులు ఎలాంటి వాళ్ళు ఉండాలి, సమర్థులై ఉండాలా, వ్యర్థులై ఉండాలా, వాచాద మన గురించి శ్రేష్టంగా ఆలోచించే వాళ్ళు, మనకు స్నేహం ఇచ్చే వాళ్ళు ఉండాలా, మనకి వాచా ద్వారా అందుకే అన్నాను, ఎవరైనా సేవలు చేసినప్పుడు మెచ్చుకోవడం అలవాటు చేసుకోవాలి. మనం అలవాట్లు ఇప్పటి నుంచే చేసుకోకపోతే ఇప్పుడు శివబాబా చూసారు కదా, భాష అనేది ఎంత ఏ రేంజ్ లో ఉందంటే ఆ రేంజ్ లో ఉంది. పిల్లలు చేసినా చెయ్యకపోయినా కానీ అంత మహారథులే అంటాడు, అందరినీ విశ్వ కళ్యాణకారులే అంటాడు. సో ఇప్పుడు హిరణ్యకశిపుణ్ణి తీసుకుంటే ఏం విశ్వ కళ్యాణం చేశాడు? సొంత కళ్యాణం కూడా లేదు అక్కడ. సో బ్రహ్మకుమారి కూడా ఏమైపోయింది? అజ్ఞానం వల్ల విశ్వ కళ్యాణం ఏం లేదు అక్కడ, స్వ కళ్యాణం కూడా లేదు. వరదానాలు పొందేశారు, తపస్సులు చేశారు, ఆర్తనాదాలు చేశారు, ఎందుకు కష్టాలు వచ్చాయి చేశారు, చేసుకున్న దీన్ని బట్టి ఆయన ఇవ్వాల్సి వస్తుంది చట్టం ప్రకారం కాబట్టి ఇచ్చాడు, వర్తమానంలో భ్రష్టు పట్టించాడు. సో మెజారిటీ చేస్తున్న పని అది, వాళ్ళు అదే చేస్తున్నారు. గృహస్థులో కూడా ఇందాక చెప్పినట్టు మనకంటూ ఎంతో మంది ఉన్నారు, మన గురించి అడిగేవాళ్ళు, పట్టించుకునే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని చూసి సంతోషించే వాళ్ళు. సో వీళ్ళని ఎవరిని కాదనుకుని ఒంటరిగా కూర్చుని పెరగన్నాలు తిని ఏమిటో మరి అసలు అంటే ప్రాప్తుల్ని పోగొట్టుకోవడం అంటే వర్తమానంలో బుద్ధిని సరిగా ఉపయోగించకుండా పుణ్యాన్ని సమాప్తి చేసుకున్నారు. ఈ రోజు పాపపు ఖాతా మన ఎదురుగా వస్తే పాపపు ఖాతాని ఏ రకంగా అయితే మన యొక్క శ్రేష్ట సంకల్పాలతోటి సమాప్తి చెయ్యొచ్చో అదే విధంగా పుణ్యం ఖాతా మన ఎదురుగా వచ్చినప్పుడు వ్యర్థ సంకల్పాలతోటి వ్యర్థ కర్మలతోటి దాన్ని సమాప్తి చెయ్యొచ్చు. సో పాపాన్ని సమాప్తి చేయగలిగినప్పుడు పుణ్యాన్ని చేసుకోలేమా? సో మెజారిటీ పుణ్యం ఖాతాని సమాప్తి చేసేసుకుంటూ ఉన్నారు. హిరణ్యకశిపుడు చేసిన పని అది. చేసుకున్న పుణ్యానికి వచ్చేసింది, అహంకారం పెరిగిపోయింది. ఇందాక సుమక్క కూడా చెప్పారు, విన్నారు కదా, అహంకారం పెరిగిపోతుంది, తండ్రినే ఎదిరిస్తున్నారు. చెప్పుకోవడానికి ఏమో శివబాబా అని చెప్తున్నారు కానీ ఆయన ఆజ్ఞను పాటించరు. ఫస్ట్ ఏదైనా సమస్య వచ్చినా పరిస్థితి ఫస్ట్ ఆయనను పక్కన జరుపుతారు. ఆయనను ఫస్ట్ పక్కన జరిపి ఇంకా ఆ తర్వాత అన్ని చేస్తారు. ఇక ఆ తర్వాత నారాయణుడు బ్రహ్మబాబా, ఆయనని అసలు ఎక్కడ ఎవరు ఫాలో అవుతున్నారో తెలియదు. ఈ రోజు స్త్రీల పట్ల, స్త్రీ పురుషుల పట్ల, స్త్రీ పట్లనే ఎక్కువ ఈ పక్కన ఎందుకు జరుగుతోందంటే ఈ రోజు బ్రహ్మబాబాని పట్ల మనం చూస్తున్న ఆ దృష్టికోణం కానీ, ఆయనను ఫాలో అవ్వకపోవడం కానీ, లేదా అవమానించడం. నిన్న చెప్పాను కదా, వాళ్ళు నామాలు వేసుకున్న అవమానించడమే, నారాయణ అన్న అవమానించడమే. ఎందుకు అంత మాకే తెలుసు. అంటే బాగ్దాదా ఇద్దరు సమానమన్న పాయింట్ని గ్రహించలేదా? భక్తిలో శివుడు నారాయణ అనుకున్న విషయం గ్రహించలేదా? ఏం గ్రహించలేదు? బుద్ధిని వాడలేదు అంతే. సో ఈ రకంగా బ్రహ్మబాబా విషయానికి వచ్చేసరికి ఫోటోలు పెట్టారన్న మాటే గాని ఎక్కడ కూడా ఆయనలో ఉన్న నిజాయితీ ఏదైతే ఉందో. సో మనం సంబంధాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం తెలుసుకున్నాము? తండ్రి పట్ల విధేయత, టీచర్ పట్ల నిజాయితీ, సద్గురువు పట్ల ఆజ్ఞాకారులు, జీవిత భాగస్వామి పట్ల నమ్మకం. ఈ సంస్కారాలు కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ బ్రహ్మబాబాలో ఉన్నాయి. ప్లస్ తల్లి పాత్ర, పిల్లల్ని ముందు పెట్టి ఈ సమస్యలన్నీ ఆయన ఇంటి సమస్యలు కాకపోయినా అరే నా పిల్లలు, నా పరివారము అన్న భావంతో చేస్తూ పోయారు. సో అప్పుడు ఏమైంది? వీళ్ళ పుణ్యమ ఖాతా వచ్చేసరికి, వీళ్ళ తపస్సులు ఆర్తనాదాలు చేసి వరదానాలు పొందేసరికి
వీళ్ళు ఎప్పుడైతే అహంకారానికి వచ్చేసి అందరిని పీడించడం మొదలు పెట్టారో, అంటే ప్రహ్లాదుడిని సినిమాలో ఒక్కరినే చూపించారు కానీ ప్రపంచంలో ఎంతో మంది ప్రహ్లాదులు ఉన్నారు. వాళ్ళని అందరినీ పీడించడం మొదలు పెట్టారు. పీడించడం మొదలు పెట్టినప్పుడు ఏమైంది, వాళ్ళందరూ తండ్రిని తలుచుకుంటే వాళ్ళందరినీ కాపాడుతూ కూర్చున్నారు. సో ఈ లెక్కన బాబ్దాదా ప్రహ్లాదుడి వైపు ఉన్నారా, అంటే హిరణ్యకశిపుడి వైపు ఉన్నారా? సో వరదానాలు ఇచ్చాడు ఆయన. సో ఎవరి వైపు ఉన్నాడు, ఎవరిని కాపాడుతున్నాడు? భక్తుల్ని అంటే ప్రహ్లాదుడిని కాపాడుతున్నాడు. కానీ మనం ఎట్లా అండర్స్టాండ్ చేసుకున్నాము, ఈ రోజు వాళ్ళు రూలింగ్ లోకి వచ్చేసరికి ప్రకాశ్మణి దాది అని కంపెనీ అని ఎందుకన్నానంటే మొత్తం ఆ బ్యాచ్ అన్నమాట. ఆమె ఒక్కతే కాదు, ఆమెను ఒక్కదాన్నే తప్పు పట్టడానికి లేదు. తనతో పాటు ఉన్న మౌంట్ అబు బ్యాచ్ సెంటర్లు, ఆ సెంటర్ల తర్వాత ఈ గృహస్థులో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళని ఫాలో అయ్యారో ఇంచుమించి మొత్తం సమూహం అంతా కంపెనీ ఆమెను ఫాలో అయినారు. సో వీళ్ళంతా ఆ రకంగా వచ్చేసరికి ఎలా అర్థం చేసుకున్నారంటే అందరూ బాబ్ దాదా వాళ్ళని నిమిత్తం చేశారు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టారు. సో వాళ్ళు గ్రేట్. సో హిరణ్యకశిపుడు గ్రేటా, ప్రహ్లాదుడు గ్రేటా అంటే ఏం చెప్తాము? యాక్చువల్ గా ప్రహ్లాదుడి వైపే ఉన్నాడు, కానీ రాజ్యాన్ని పరిపాలిస్తుంది హిరణ్యకశిపుడు. ఎందుకు? అక్కడ తపస్సు చేసి వరదానాలు పొందాడు కాబట్టి. మరి ప్రహ్లాదుడి పాత్ర ఏంటి? ప్రహ్లాదుడు కూడా ఆయన పిల్లలే, ఆయన భక్తులే, వాళ్ళలోనూ తపశ్శక్తి ఉంది, కానీ తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళారు. సో అందుకే ప్రహ్లాదుడు తండ్రి స్కెచ్ చేస్తున్నాడేమో, వేసేస్తే ఇవేం ఆలోచించాడు, అంతా నారాయణనే చూసుకుంటాడని చెప్పి నారాయణుడు స్మృతిలో ఉన్నాడు. సో ఎప్పుడైతే ఆ రకంగా స్మృతిలో ఉంటామో ఆ యోగరూపీ కవచం వల్ల ఏమైపోతుందంటే ఈ పంచతత్వాలు కానీ వేరే ఆ విషసర్ప ఏమి చేయలేవన్నమాట. సో ప్రహ్లాదుడు ఆ రకంగా నారాయణుడు కాపాడుతాడన్న భావనలో ఉన్నాడు, అది జరిగింది. ఆ తర్వాత తండ్రి పట్ల కూడా ఎక్కడా వ్యతిరేకత లేదు. సో మన పరిస్థితి కూడా అదే ఉండాలి. ఇప్పుడు ఈ రోజు వీళ్ళు మనం ఎన్నో రకాలుగా పీడించి ఎన్నో రకాలు చేసినా మనకి ఏమీ కాదు. ఆ నమ్మకంతో మేము ఇంత ధైర్యంగా చెప్తూ ఉంటాం. సో ఆ రకంగా మనకి ఏమీ కాదు. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళ గురించి మనం ఏ వ్యతిరేక భావాలు పెట్టుకుని మన భాగ్యాన్ని భ్రష్టు పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు. ఇప్పుడు ప్రహ్లాదకు వచ్చిన నష్టం ఏముంది? ఏమీ లేదు. సో వీళ్ళ వల్ల మనకు వచ్చిన నష్టం ఏంది? ఏం లేదు. ఒకవేళ ఎవరైనా గతంలో నష్టపోయి ఉంటే ఫుల్ స్టాప్ పెట్టేసి ఇప్పుడు ఎక్కడ తప్పు చేశారు, ఏం ఆలోచించారో చేసి దాన్ని కరెక్ట్ రికార్డింగ్ చేయండి ఇప్పుడు. ఎందుకంటే ఇంకా డ్రామా అయిపోలేదు. సో దాన్ని 50% బాబాకి చెప్తే రికార్డింగ్ 50% అంటే క్షమిస్తా అన్నాడు, తీసేస్తా అన్నాడు. మిగిలిన 50% స్ట్రాంగ్ గా రికార్డింగ్ చేయాలి. ఎంత స్ట్రాంగ్ ఆయన తోటి టీచర్ అన్న సంబంధము, సద్గురువు అన్న సంబంధాన్ని మెయింటైన్ చేయాలంటే ప్రత్యక్ష ఫలం కింద పూర్తిగా మీరు ఆయనకు ఆ క్లోజ్నెస్ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. వచ్చే కల్పంలో మీరు జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఈ బ్రహ్మకుమారుల ద్వారా మోసపోకుండా ఉంటారు. ఎందుకంటే ఈ రోజు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో జ్ఞానం తెలియకపోవడం కానీ, ఆ వెళ్ళినప్పుడు చాలా మంది ఏ స్థితిలో వెళ్ళారంటే కొంత కష్టాలు వచ్చి కూడా వెళ్ళారు. సో కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళడం అని కాకుండా ఇప్పుడు బాబా పట్ల ఎంత ప్రేమ గౌరవం ఉండాలి అని అంటే ఆ వచ్చేటప్పుడు సహజంగా ప్రేమతో వచ్చేయాలి. కష్టాలు వచ్చినప్పుడు వెతకడం కాదు. అంటే ఇప్పుడు కూడా మన బాధ్యతగా తీసుకుని, అంటే కష్టాలు వస్తే మేము ఏదో హడావుడి పడిపోయి సంకల్పాలు చేస్తాము, కష్టాలు రాకపోతే చేయమని కాకుండా అన్ని సందర్భాల్లోనూ ఆయన జీవిత భాగస్వామిగా ఆయన యజ్ఞంలో సహయోగం ఇస్తూ పోవాలి. అంతేగాని సమస్య తీవ్రత పెరిగిపోగానే మేము చేస్తాము, లేదా సమస్య ఎక్కువైపోగానే నాకు బాబా గుర్తురాడు అనుకోవడము, ఈ సమస్యతోటి సంబంధం లేకుండా ఆయన జీవిత భాగస్వామిగా చేసినప్పుడు ఏమైపోతుందంటే కరెక్ట్ రికార్డింగ్ జరిగి సహజంగా కష్టాలు లేకపోయినా, ఇప్పుడు మేమంతా కష్టాలు లేకపోయినా ఎట్లా ఆయన తెలుసుకుని ప్రేమతో తెలుసుకుని ఆయన ఐ లవ్ యూ చెప్పాడు అని చెప్పి ఎలా వచ్చేసామో అలా సహజంగా వస్తాడు. ఇప్పుడు బ్రహ్మబాబా వచ్చాడు, ఏం కష్టాలు పడి ఏం రాలేదే. సో అలా కష్టాలు వచ్చినప్పుడు ఆయన వెతుక్కుని అప్పుడు ఆయన మనల్ని వెతికి తెచ్చుకోవడం అని కాకుండా సహజంగా ఆయన ప్రేమను తెలుసుకుని వచ్చి అక్కడి నుంచి కంటిన్యూ అయిపోవాలి. అలా కంటిన్యూ అయిపోవాలంటే ఇప్పుడు సరిదిద్దుకోవచ్చు. మీ పాత వ్యర్థ రచనను సమాప్తి చేసి శ్రేష్ఠ సంకల్ప రూపి మీ భాగ్య రచన కళాన్ని మీకే ఇచ్చాను అంటున్నాడు కాబట్టి మళ్ళీ కొత్త రచన రచించుకోవచ్చు. మీ భాగ్యానికి రచయితలు మీరే. సో ట్రై చేసి చూడండి. సో ప్రశ్నలు అయితే ఇప్పుడు ఇంచుమించు అన్ని వచ్చేసాయి. రేపు ఇంకొన్ని విషయాలు కూడా చెప్పేది ఉంది, నేను కంటిన్యూ చేస్తాను.
సో మళ్ళీ రేపు 3 o'clockకి కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.